త్వరలో తెలంగాణలో స్థానిక సమరం మొదలు కాబోతోంది. అందుకు కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసేందుకు ప్రిపేర్ అవుతుంది. కానీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు పరిమితులతో ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. 42% బీసీ రిజర్వేషన్లను ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే దానిపై మల్లగుల్లాలు పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది? సర్కార్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? తెలంగాణలో స్థానిక సంగ్రామానికి కాంగ్రెస్ సర్కార్ సిద్ధం. ఎన్నికల్లో పైచేయి సాధించే లక్ష్యంగా బలాబలాల అంచనా. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు ఎలా? తెలంగాణలో మరో ఎన్నికల పోరుకు రంగం సిద్ధమవుతోంది. రాజకీయ పార్టీలన్నీ లోకల్ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో గ్రామ, మండల, జిల్లా ఎన్నికల్లో పై చేయి సాధించే లక్ష్యంగా బలాబలాలను అంచనా వేస్తోంది. ఇప్పటికే పలు సర్వేలు నిర్వహిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడంతో పాటు ఈ ఏడాదిన్నరలో తామేం చేశామో కూడా ప్రజల ముందు పెట్టేందుకు సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీల సాక్షిగా ఎలాంటి పంచాయతీ కన్నా సిద్ధమంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపుతామని సవాళ్లు విసురుతున్నారు. అయితే 15 నెలల పాలనతో పోలిస్తే పౌర సరఫరా శాఖ ద్వారా లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ, అందులోనూ 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం, 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా రైతు ఖాతాలలో వేయడం, ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేయడంతో గ్రామాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయట. మరోవైపు ఏడాదిన్నర పాలనలో అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాలను, గ్రామాల వారీగా లబ్ధిదారుల జాబితాను స్థానిక సమరానికి ముందే పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో ప్రజల్లో కాంగ్రెస్ పట్ల మరింత మైలేజ్ పెరుగుతుందని టీ కాంగ్రెస్ భావిస్తుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రత్యర్థి బీజేపీ, బీఆర్ఎస్ ఏ జిల్లాలలో ప్రభావం చూపగలవు? ఆయా పార్టీల బలాబలాలను అంచనా వేసి రంగప్రవేశం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికల ప్రచారంలో ఏ అంశాలు లేవనెత్తుతాయి, వాటిని ఎలా తిప్పికొట్టాలనే వ్యూహాలు ఇప్పటి నుంచే రచిస్తోంది. అయితే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో హస్తం జెండా స్థానిక సమరంలో ఎగరవేయడం నల్లేరు మీద నడక అని పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. అది కొంత కలిసి వచ్చిన పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. స్థానిక ఎన్నికల్లో వ్యూహ రచనలు చేస్తుంది. అయితే హస్తం పార్టీ 42% బీసీ రిజర్వేషన్ కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ప్రజల్లో పాజిటివ్ మోడ్ ని తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్లాలని పీసీసీ సర్కార్ భావించిందట. ఇందులో భాగంగానే పార్టీ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు వారీగా గెలిచినా, ఓడినా అలాగే ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. అలాగే నియోజకవర్గాల వారీగా సమావేశం నిర్వహించారు. దీంతో పాటు అక్కడ ఉన్న సమస్యలు, విభేదాల గురించి ఆరా తీశారు. దీంతో పాటు పథకాల ప్రచారం ఎలా జరుగుతుందని, ప్రభుత్వం పట్ల ఎలాంటి ఆలోచనతో ఉన్నారని అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై జూమ్ మీటింగ్ కూడా నిర్వహించారు. అందరి అభిప్రాయం తర్వాత పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడానికి రెడీ అయింది. వీటన్నింటితో పాటు రైతులు కూడా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సన్నవడ్లకు 500 బోనస్ ఇవ్వడంతో పాటు రైతు భరోసా పైసలు కూడా రైతుల ఖాతాల్లో పడుతున్నాయి. మొత్తం 9 రోజుల్లో దాదాపు 9,000 కోట్లు రోజువారీగా పడుతూ వస్తున్నాయి. గ్రామాల్లో రైతుల పాత్ర కీలకం. ప్రస్తుతం వారు హ్యాపీగా ఉన్నట్లే అని సర్కార్ భావిస్తుంది. వీటితో పాటు సర్కార్ అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, డైట్ ఛార్జీలు పెంచడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఉద్యోగాలు ఇవ్వడం, ఇలా సర్కార్ చేసిన పనులని చెప్పుకుంటూ ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు సమాచారం. మరోవైపు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచడానికి కొన్ని అడ్డంకులున్నాయి. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 32% రిజర్వేషన్లు అమలయ్యాయి.
కానీ సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50% లిమిట్ మించడానికి వీల్లేదని తీర్పివ్వడంతో రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 23% పడిపోయాయి. అయితే ఎన్నికల హామీ ప్రకారం 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరాలని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కుల గణన చేసిన నేపథ్యంలో డెడిఫికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులపై కూడా కేబినెట్ లో చర్చించారు. అయితే న్యాయపరమైన చిక్కులు రాకూడదంటే పాత విధానాన్ని ఫాలో కావాలని డెడికేషన్ కమిషన్ సూచించింది. కానీ కేబినెట్ మాత్రం దానిని అంగీకరించలేదు. పాత విధానం కాకుండా ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటోంది. అందుకోసం ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా తీసుకోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాలని సూచించినట్లు తెలుస్తుంది. అయితే ఈ మధ్య తమిళనాడు ప్రభుత్వంకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. తమిళనాడు ప్రభుత్వం చేసిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదం తెలపకపోవడంతో 3 నెలల్లో చట్టం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపతికి బిల్లు పంపి జూలై 10తో 3 నెలల గడువు ముగుస్తోంది. జూలై 10 తర్వాత సేమ్ తమిళనాడు ప్రభుత్వం లాగే జీవోలు జారీ చేసి చట్టం చేయాలనే ఆలోచనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతుండటంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కూడా అనుకుంటున్నారట. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ చేత పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి బీసీ రిజర్వేషన్లను సాధించాలని ఆలోచన చేస్తోంది. ఇలాగైనా రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో పెట్టించాలని భావిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ అందులో భాగంగా గ్రామ, బ్లాక్, మండల కమిటీల అధ్యక్షులతో జూలై 4న హైదరాబాద్ లో సభను నిర్వహించ తలపెట్టింది. ఆ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడానికి కూడా అవసరమైన చర్యలపై ఆయన వారికి దిశానిర్దేశం చేయనున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహ రచన శ్రేణులను సన్నద్ధం చేసేందుకు ఇప్పటి నుంచే కీలక అడుగులు వేస్తోంది. 42% అమలు చేస్తే 70% రిజర్వేషన్లు పెరగనున్నాయి. అయితే దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు ప్రత్యర్థుల అడుగులు నిత్యం పసిగడుతూ ఒక అడుగు ముందే ఉండే ప్రయత్నం చేస్తుందట. చూడాలి మరి ఏం జరుగుతుందో.